హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి వెన్స్డే, టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అవుతుంది. నేను కుకింగ్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా రెసిపీ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వటం కన్నా ఈరోజు వ్లాగ్ లాగా మీతో మాట్లాడుతూ కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో. ఫైనల్గా అయితే పిల్లలు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా. సో స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగే. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. బట్ ఇంకా అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ బాక్స్ ఇచ్చి ఉంటావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం కుక్ చేసుకుంటున్నాం అనుకుంటారు కదా చాలామంది. పిల్లలకైతే మార్నింగ్ ఇంకా పుదీనా రైస్ చేశాను. ఇప్పుడు ఏం కుక్ చేసుకుంటాను అంటే చికెన్ కుక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా కార్తీక మాసం కదండి. సో నేను ఈ కార్తీక మాసం 1 month చికెన్ తినలేదు. సో అయిపోయిన వెంటనే మండేతో అయిపోయింది కదా. సో అయిపోయిన వెంటనే అయితే చికెన్ తినాలనిపించింది. సో యాక్చువల్గా నిన్న కుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ నిన్న వేరే కొంచెం వర్క్ ఉండి కొంచెం బయటికి వెళ్ళాము. అందుకే నిన్న కుదరలేదు. మళ్ళీ ఈరోజు మార్నింగే చెప్పాను అనమాట, నాకు ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది. మీరు ఆల్రెడీ 3-4 times తిన్నారు కదా ఈ మంత్లో, నేను అసలు ఒక్కసారి తినలేదు. నాకు ఈరోజు చికెన్ కావాలి అంటే ఓకే అని చెప్పేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ చికెన్ ఇచ్చేసి ఓకే ఇంకా లేట్ అవుతుందిలే, ఇది అయిపోయేసరికి లేట్ అవుతుంది, నేను ఆఫీస్లో తినేస్తాను అని వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడైతే చికెన్ చేసుకుంటున్నాను. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తూ నేను కుక్ చేసుకుంటాను. ఓకేనా? దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే, ఈ ఫేస్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియోని చూసిన తర్వాత, ఫస్ట్ టైం చూసినా కాదండి, ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? నేను వచ్చేసి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ రెసిపీస్ కానివ్వండి, హెల్తీ రెసిపీస్, కిడ్స్కి సంబంధించినవి, ట్రావెలింగ్ వ్లాగ్స్, డెకరేషను, ఆర్గనైజేషన్, ఇవన్నీ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా అయితే చికెన్ స్టార్ట్ చేద్దాము. కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అనుకుంటున్నా. నార్మల్గా అయితే ఎప్పుడు ఒకటే రొటీన్ ప్రాసెస్లోనే చేస్తాను మ్యాక్సిమం. లేదంటే ఫ్రై చేస్తాను, లేదంటే చికెన్ దమ్ బిర్యానీ. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. చిల్లీ చికెన్ కర్రీ ఉంటుంది కదా, అలా చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి నేను 1 kg చికెన్ తెప్పించుకున్నాను. 1 kg చికెన్ దీన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసి దీనిలో నేను కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. బోన్లెస్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్. ఎందుకంటే దీంతో స్నాక్స్ చేద్దాం పిల్లలు వచ్చే టైంకి. సో వాళ్ళు ఇది తింటే నైటే తింటారు, ఇంక ఇప్పుడు తినరు. ఆల్రెడీ లంచ్ చేసే వస్తారు కాబట్టి స్కూల్లో. బట్ కొంచెం స్నాక్స్ లాగా చేద్దామనేసి అయితే కొంచెం సపరేట్గా పెట్టుకున్నాను పీసెస్. ఐ థింక్ ఈ ఒక 1/2 kg ఉంటాయేమో కదా. మిగతా 3/4 kg ఇవంతా శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నా. ఐ థింక్ ఇది ఒక అరౌండ్ 1 hour కూడా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు వీడియో మన కొత్త ట్రైపాడ్తో షూట్ చేస్తున్నాను. ఎలా ఉంది క్లారిటీ అని చెప్పండి. ఐ థింక్ ట్రైపాడ్ వల్ల అయితే ఏం చేంజ్ అవ్వదు వీడియో క్లారిటీ. బట్ ఎట్లంటే రింగ్ లైట్ ఉంది కదా, సో రింగ్ లైట్తో ఏమన్నా చేంజ్ అవుతుందా క్వాలిటీ కానీ లేకపోతే అపీరెన్స్ కానీ అన్నది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికోసం నేనైతే ఇట్లా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే కొంచెం స్పైస్ తక్కువే చేస్తాను. మేము ముగ్గురం తింటాం కానీ స్పైస్, సాయి అయితే అస్సలు స్పైస్ తినలేదు పాపం. మళ్ళీ వాడు తినకపోతే వదిలేస్తాడు. అందుకని చెప్పేసి నేను అరౌండ్ ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం శుభ్రంగా కడిగి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా వెల్లుల్లి కూడా మీ ఇష్టం, 10 to 15 వేసుకోండి సరిపోతుంది. లేదు మీరు ఇంకా ఎక్కువ స్పైస్ తింటారంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ అయితే స్నాక్స్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం కూడా కొంచెం అయితే ఒలిచి పెట్టుకున్నాను ఇవి. సో మేము మొత్తం వేసుకోవట్లా. ఓకేనా? కొంచెం వేసుకున్నాము. సో ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది అయిపోయిన తర్వాత మనం దాని దగ్గరికి వెళ్దాం.
ఓకేనా. ఇవి వేసుకున్నాక దీనిలో ఓకేనా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాము. యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగ్ లంచ్కి పిల్లలకి పుదీనా రైస్ చేశాను. సో పుదీనా అయిపోయింది ఇంట్లో. మా హస్బెండ్ని చికెన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పుదీనా తీసుకురా అని చెప్తే తను కొత్తిమీర తీసుకొని వచ్చాడు. ఆల్రెడీ కొత్తిమీర ఉంది నా దగ్గర. నేను పుదీనా మెంతుకూర అని చెప్పాను. ఇంటి ముందుకి ఏమంటారు ఆకుకూరలు వచ్చాయి. తన కిందకి వెళ్ళినప్పుడే కాల్ చేసి మరి ఏం కావాలి ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి అంటే నేను పుదీనా మెంతుకూర అని మరీ చెప్పా 1-2 సార్లు. చూడండి ఎంత కొత్తిమీర వేసుకొని వచ్చారు. నా దగ్గర ఆల్రెడీ కొత్తిమీర ఉంది. ఈ కొత్తిమీర పుదీనా తీసుకొచ్చారు. బట్ నేను ఇప్పుడు కవర్ ఓపెన్ చేసుకొని చూసుకున్నాను తను వెళ్ళిన తర్వాత. సరే కదా అనేసి ఇంకా నా దగ్గర ఉన్న పుదీనాతోనైతే అడ్జస్ట్ అయిపోతున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇదిగోండి ఇంత కొత్తిమీర వేస్తున్నాను. సో మనం ఇంతే క్వాంటిటీలో పుదీనా వేసుకుందాము. సో కొంచెం ఎందుకు ఏదైనా కర్రీసుకుంటుందేమో మార్నింగ్ కొంచెం ఉంచుకున్నాను, అదైతే ఇప్పుడు హెల్ప్ అవుతుంది అంతే. పుదీనా వేసేసుకొని కొంచెం క్యాష్యూ యాడ్ చేసుకుందాము. క్యాష్యూ యాక్చువల్గా మా దగ్గర అయిపోయాయి. క్యాష్యూ, బాదం ఇవన్నీ. క్యాష్యూ బాగా ఎక్కువే తింటాము, సాయి విడిగా కూడా తింటాడు. సో ఇవి అయిపోయాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. అందుకే చిన్న చిన్న పీసెస్ లాగే ఉన్నాయి. సో దీన్ని మంచిగా మనం బ్లెండ్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే ఇంకా ఇది మిక్సీ రెడీ అయిపోయింది. చూపిస్తాం. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు ఓకేనా. ఇలా తగ్గొస్తుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే తాలింపు వేసుకుందాము. కొంచెం ఇది నేను యాంగిల్ చేంజ్ చేసుకుంటాను ఓకేనా. సో ఇది వచ్చేసి మనం తాలింపు వేసుకుందాం. దానికోసం ఫస్ట్ బాగా పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ మధ్య అయితే కోకోనట్ ఆయిల్ వేస్తున్నాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని కర్రీస్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. కొన్ని కర్రీస్కి ఆయిల్ లేకపోయినా కూడా ఓకే ఓకేనా. నేనైతే కొంచెమే వేసాను ఆయిల్. ఇవి వేసుకున్న తర్వాత మనం ఇవి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కొంచెం వేగనిద్దాము. నాన్ స్టిక్వే యూజ్ చేయాలి. బట్ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. నాకు అవి అంత కంఫర్ట్గా అయితే ఉండవు ఇట్లా తిప్పటానికి. సో అది ఏ కర్రీకి ఏ గరిటె యూజ్ చేయాలో కూడా తెలియదా మీకు అనుకోకండి ఓకేనా. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది ఇట్లా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ కొంచెం వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగనివ్వండి. యాక్చువల్గా వచ్చేసి నేనైతే బిఫోర్ మ్యారేజ్ అసలు చికెన్ తినేదాన్ని కాదు. ఎట్లా అంటే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా నాది ఒకటి ఏమంటారు స్టాండర్డ్ రెసిపీ ఉండేది. బటర్ నాన్ విత్ పనీర్ కర్రీ. మా ఫ్రెండ్స్ అయితే నవ్వేవాళ్ళు. ఈవెన్ వెజ్ పులావ్ ఇట్లాంటివి కూడా తినేదాన్ని కాదు. ఓన్లీ బటర్ నాన్ విత్ ఇదే. సో ఎక్కడైనా సరే నీకు చపాతీ ఏదైనా పచ్చడి, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి ఉంటే చాలు నువ్వు బతికేస్తావు అనేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు తెలిసి కొన్ని డేస్ అయితే తినలేదు. బట్ ఏమవుతుందంటే మా హస్బెండ్కి అలవాటే ఇవన్నీ నాన్ వెజ్ నాన్ వెజ్ అన్నీ తింటారు మంచిగా. నేను తినకపోయేసరికి ఇంకేమవుతుంది తను కూడా తినడం మానేశారు. ఇంట్లో ఎట్లాగో కుక్ చేయను అనుకో నేను తినట్లేదంటే బయటికి వెళ్ళి తినమన్నా కూడా తినేవాడు కాదు. సో పాపం తనకు అలవాటు ఎందుకు నా వల్ల అనేసి
చిన్నగా అయితే అలవాటు చేసుకున్నాను చికెన్. అది కూడా ఎట్లా అంటే బోన్లెస్ చికెన్. బోన్ ఉంటే తినేదాన్ని కాదు మళ్ళీ. అలా నాకు తెలిసి ఒక 5-6 మంత్స్ బోన్లెస్ చికెనే అనమాట. అది తినేదాన్ని. తర్వాత ఇంకా లేదు, అది ఎట్లయినా బోన్స్తో తింటున్నప్పుడు చికెన్ అది టేస్ట్ వేరే ఉంటుంది కదా, ఫీల్ కూడా వేరే ఉంటుంది. ఇట్లా అది ఓకే అని చెప్పేసి మళ్ళీ తర్వాత కొంచెం బోన్తో అలవాటైంది. అంతే, అలా వన్స్ అలవాటు అయిపోయింది. మరి ఇప్పుడు అంటే చికెన్ లేకపోతే ఏదో చచ్చిపోతాను అన్నట్లు ఏం కాదులే, కానీ కొంచెం చికెన్ ఆప్షన్ ఉంది అంటే మాత్రం చికెనే పిక్ చేసుకుంటాను. కొంచెం ఇష్టమే అయిపోయింది. కానీ మటన్ ఫిష్ ఇవైతే ఏం తినను. మటన్ అయితే అసలే తినను. ఫిష్ కూడా ఏమవుతుందంటే చికెను మటన్తో కంపేర్ చేస్తే ఫిష్ మంచిదని చెప్తారు కదా. ఇక్కడ ఏంటంటే సమన్వి ప్రతిదీ నాతో కంపేర్ చేసుకుంటుంది. అమ్మ తినట్లేదు కదా, దానికి ఇంకొకటే ఒక ఆన్సర్, ఏమన్నా తినట్లేదు, అమ్మ తింటలేదు కదా, అమ్మ తినట్లేదు కదా అనేసి. నేను తినకపోతే ఇంకా అది కూడా తినటం మానేస్తుందని చెప్పేసి ఒక 2 times ఏమో అపోలో ఫిష్ ఉంటుంది కదా, ఇట్లా ముళ్ళు లేకుండా ఆ ఫిష్ తీసుకొచ్చి అయితే ఇంట్లో ఓవెన్లోనే ఇంకా కొంచెం ఫ్రై లాగా అట్లా చేసేవాళ్ళము. చేసినప్పుడు సో దాని ముందు నేను కూడా 1-2 పీసెస్ తింటుంటే చిన్న చిన్నవి, ఇంకా తను కూడా అలవాటు అయింది. ఇప్పుడైతే తను హ్యాపీగా తింటుంది, ఇంకా ఫిష్ తింటుంది. బట్ నేనైతే ఇంకా ఫిష్ కానీ ఇంకేం తినను. సో ఓన్లీ చికెన్ ఇష్టంగా తినేదంటే చికెనే. ఒకవేళ తను ఇంకా మటన్ ఫిష్ ఏమైనా తను తినేటప్పుడు మా కోసం సపరేట్గా కొంచెం అన్నం మళ్ళీ చికెన్ తీసుకొస్తాడు నా కోసం అయితే. సో అది అలా అయిపోయింది చికెన్ అలవాటు. సో ఇక్కడైతే ఇవి కొంచెం బాగా కొంచెం బ్రౌన్గా వేగాయి. ఐ థింక్ మీకు కనిపించట్లేదేమో. 1 second. చూసారు కదా, ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం చికెన్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ వేసి పెట్టాను. ఇదే చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. అవంతా లెమన్ వాటర్ వేయండి. సో యాడ్ చేసుకొని కొంచెం అయితే మంచిగా కుక్ అవనివ్వండి ఫస్ట్ ఈ చికెన్ని. ఇక్కడైతే వాటర్ అది ఏం యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే చికెన్ని కొంచెం మెల్ట్ అవనివ్వండి. మనమైతే లిడ్ పెట్టేసుకుందాం. సో ఇక్కడైతే నేను లిడ్ పెట్టేశాను. సో దాంతో పాటు ఈరోజు వచ్చేసి నేను రాగి సంకటి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తానండి. చెయ్యటం తినటం అన్నీ కూడా ఫస్ట్ టైమే. ఇంతవరకు ఎప్పుడు నేను తినలేదు. మా హస్బెండ్కి ఇష్టము, తనైతే తింటారు. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు రాగి సంకటి చికెన్ ఇదైతే ఆర్డర్ చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయాల. బట్ ఈసారి అయితే ఇంకా ఓకే, కొంచెం హెల్తీ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి కొంచెం అయితే ట్రై చేస్తున్నాను. అది కూడా చాలా చిన్న కప్పుతో. చూద్దాము ఎట్లా వస్తుందో. టేస్ట్ అయితే పర్లేదు, తినగలుగుతానని అనుకుంటున్నాను. చికెన్ ఉంది కాబట్టి. కొంచెం ఇట్లా చపాతీ ఇవంటే ఎప్పుడు తినేవే కదా, సో ఇదైతే ట్రై చేద్దాము అని చెప్పేసి. సో దీనికైతే బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్నాను, మీకు చూపిస్తాను ఎంత కప్పుతో తీసుకున్నాను రైస్ అని. ఈ గ్లాస్ ఉంది కదా, నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. సో రైస్ తీసుకొని ఇది కూడా అంతే 1 hour అవుతున్నట్లుంది నానబెట్టుకొని. దీన్ని మనం ఇప్పుడు సైమల్టేనియస్గా అది కూడా కుక్ చేసుకుందాము. సో ఇక్కడైతే నేను రైస్ కోసం బౌల్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను, ఈ గ్లాస్తో నేను 11 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఓకేనా, ఈ గ్లాస్తో 1 glass బియ్యం తీసుకున్నాను. 11 glasses వాటర్ తీసుకొని ఈ వాటర్ని అయితే బాగా కొంచెం ఏమంటారు మరగనివ్వండి. ఓకేనా, కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి చికెన్ ఇక్కడ. ఓకేనా, చికెన్ కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత దీనిలో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ ధనియా పౌడర్,
ఇది ఓన్లీ ధనియా పౌడరేనండి. నేను ఇంకా ఏం గరం మసాలా కాదు, ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. కొంచెం వేసాను. దాంతోపాటు చికెన్ మసాలా అనమాట, మీ ఇష్టం. మీ దగ్గర ఏది ఉంటే, ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మిక్స్ చేసుకోండి ఒక 1-2 మినిట్స్. మనం ముందే చికెన్లో లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచిగా జ్యూసీగా ఉంటుంది ముక్క వచ్చేసి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే లిడ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన రైస్ కూడా చూడండి మంచిగా, వాటర్ కూడా మంచిగా మరిగింది కదా, బాయిల్ అయింది కదా వాటర్. సో ఇప్పుడు దీనిలో నేను రైస్ యాడ్ చేసుకొని రైస్ని బాగా మెత్తగా అయితే ఉడికించుకోండి. ఇవి ఇంట్లో నార్మల్ రైసేనండి, మనం నార్మల్గా యూజ్ చేసే రైసే. చాలా హెల్త్కి మంచిది రాగి సంకటి అనేది. అంటే మామూలుగా రాగి తింటేనే బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి కదా. సో వీక్లీ వన్స్ అట్లా హ్యాపీగా మనమైతే ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది రాగి సంకటి. ఎక్కువ రాయలసీమ తెలంగాణ వాళ్ళు ఎక్కువ తింటారు అనుకుంటా. అంటే పాత రోజుల్లో చాలా మంది తినేవాళ్ళండి. సో ఇది కొంచెం ఆయిల్లో మరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, సో ఈ పేస్ట్ వేసుకుందాము. మీరు ఈ స్పైస్ సరిపోతుంది అనుకుంటే మీరు దీంతోనే ఓకే, లేదు అంటే మీరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ స్పైస్ని బట్టి, ఒకవేళ సరిపోవట్లేదు అనుకుంటే. సో ఇవంతా అయితే మంచిగా యాడ్ చేసేసుకొని కొంచెం అయితే ఆయిల్లో ఫ్రై అనేద్దాము. ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి. ఇలా అయితే ఫస్ట్ టైం చేస్తున్నారండి. సో ఇంకా మా పిల్లలతో కొంచెం వెరైటీగా ట్రై చేస్తే తింటారో లేదని కొంచెం నాకు డౌట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సమన్వి తింటారా లేదా, సమన్వికి నచ్చుతుందా లేదా అనేసి. అందుకే కొంచెం వెరైటీలు ట్రై చేద్దామంటే కొంచెం ఆలోచించి చేస్తుంటాను. కానీ అన్నీ తినాలి కదా, అన్ని రకాలు. ఓకేనా? ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేద్దాము. ఇది కొంచెం లూజ్ అయినట్టుంది, ఐ థింక్ ఊరి పడిపోద్దేమో. సో ఇక్కడ మన రైస్ కూడా కుక్ అవుతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఒక్కసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో అనేసి. మనకు అది కనిపిస్తుందా? కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటా అయితే. ఓకేనా? కొంచెం ఒకసారి అయితే తిప్పేసుకొని మనం దీనికి మన కన్సిస్టెన్సీకి, మన ఏమంటారు, మనకి ఎంతైతే గ్రేవీ కావాలో గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ వేసుకోండి. నేను సేమ్ ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఇదే మిక్సీ జార్తో వాటర్ వేసుకుంటున్నాను. ఐ హోప్ అంత సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇవి వేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకొని ఒక్కసారి కలుపుకొని బాగా కుక్ చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది ఇదంతా మంచిగా కుక్ అవ్వటానికి. ఓకేనా? సో మళ్ళీ పెట్టేసుకోండి. అంతా కొంచెం పెంచాను. సో మన రైస్ కూడా అయితే ఫినిష్ అవుతుంది ఒక పక్కన. లోపైతే
చెప్పాను కదా మా ఆయన మార్నింగ్ కొత్తిమీర పుదీనా ఇవి తెచ్చాడు అని చెప్పేసి. సో ఇవైతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. సో యాక్చువల్గా రేపు మార్నింగ్కి కొత్తిమీర కాదు మెంతుకూర కదా. సో మెంతుకూర చేద్దాం పిల్లలకి అనేసి అయితే మెంతుకూర తెమ్మన్నాను. ఫ్రెష్గానే ఉంది చూడండి, మంచి ఫ్రెష్గా ఉంది, బాగుంది కదా. సో ఇదైతే నేను చిన్నగా ఒలుచుకుంటూ ఉంటాను అది అయిపోయే లోపు, ఓకేనా. ఇక్కడ మన రైస్ చూడండి బాగా ఉడికిపోయింది చూడండి, ఫుల్ సాఫ్ట్గా అయింది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ నేను దీనిలో సాల్ట్ వేసుకున్నాను, చెప్పటం మర్చిపోయాను, ఓకేనా. సో ఇప్పుడు దీనిలోకి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల రాగి పిండి తీసుకుంటున్నాను. సో దీన్ని మనం ఇట్లా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఇట్లా మూత పెట్టేసుకోండి. కొంచెం ఈ రాగి పిండి ఏదైతే ఉందో అది మగ్గుతుంటుంది. సో మన చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో గ్రేవీ కూడా మంచిగా దగ్గర పడి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఉడికిందో లేదో చూద్దాం ఫస్ట్. సూపర్ సాఫ్ట్, ఇలా అనంగలోనే ఇలా అయితే వచ్చేసింది చూడండి. ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవటమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా నేను. ఆఫ్ చేసి 1 నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నా. ఇది అయిన తర్వాత మళ్ళీ నేను మొత్తం చూపిస్తా ఒకసారి మీకు. సో ఒక్కసారి ఇది తీసుకోండి, స్టీల్ కదా కాలుతుంది. ఇప్పుడు మనం మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఉండలు ఏం లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీకి రైస్ ఇవన్నీ క్వాంటిటీకి అయితే మంచిగా ఇవంతా అయితే మంచిగా మిక్స్ అవుతుంది. చాలా వేడిగా ఉంది. ఉండలు ఏం లేకుండా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా చాలా వేడిగా ఉంది. గరిటె ఇంకొంచెం పెద్దది తీసుకోవాల్సిందేమో. గరిటె కనుక కొంచెం తిరగట్లేదు, గట్టిగా ఉంది అని అనిపించింది అనుకోండి, మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు దీనిలో. నాకు కొంచెం పర్లేదు తిరుగుతుంది, స్టిల్ నేనైతే నెయ్యి వేసుకుంటాను. 1 సెకండ్. సో దీనిలో అయితే నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటాను. దీనిలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి బాగా గట్టిగా ఉంది. ఈ నెయ్యి అయితే బాగా కరిగింది, బాగా అయితే తిప్పేసుకోండి. అన్నం మెతుకులు కానివ్వండి, ఇవి రాగిది ఉండలు లేకుండా అయితే నీట్గా కలిపేసుకోండి. ఇంకైతే నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ముద్దలాగా చేసుకుందాం, ఓకేనా. సో స్టవ్ అయితే ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఫస్ట్.
దానికోసం అయితే ఫస్ట్ దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి రాసుకోండి. ఇది డైలీ యూజ్ చేసుకునే నెయ్యి కాబట్టి ఆల్రెడీ కరిగి ఉంటుందని నేను ఇది తీసుకుంటాను. ఓకేనా, ప్లేట్కి ఇట్లా నెయ్యి రాసుకుందంటే అంటుకోకుండా ఉంటుంది ముద్ద. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ముద్దలు చేసుకోవాలి. చాలా వేడిగా అయితే ఉన్నట్టుంది. చాలా వేడిగా ఉంది. బీ కేర్ఫుల్. హ్యాపీగా ఇలా మంచిగా రౌండ్గా ముద్దలాగా అయితే చేసుకోండి. ఇలా మొత్తం కూడా ముద్దలాగా చేసుకుంటే మన రాగి సంగటి రెడీ. ఓకేనా, కొంచెం షేప్ కరెక్ట్గా చేసుకోండి. నేను మిగతా అన్నీ కూడా ఇలానే చేసుకొని మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడైతే మన రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇలా 3 అయ్యాయి. అంటే ఈక్వల్ క్వాంటిటీ కాదులేండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా చేశాను. నేనైతే ఒకటి తింటాను, ఇప్పుడు ఇది తింటాను. ఇప్పుడు కర్రీ కూడా చూపిస్తానండి. కర్రీ కూడా చూడటానికైతే సూపర్ ఉంది, టేస్ట్ కూడా బాగుందిలేండి. చూడండి, మన చిల్లీ చికెన్ రెడీ. చిల్లీ చికెన్ కర్రీ అన్నమాట. ఓకేనా, సో మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకొని చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను. బాగుంది కదా, స్మెల్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంత టేస్టీగా వండుకున్నాక తినేయాలి కదా. యాక్చువల్గా వచ్చేసి దీని తర్వాత చిల్లీ చికెన్ చేస్తానని చెప్పాను కదా. మరి చిల్లీ చికెన్ చేయాలంటే చికెన్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? లేదు కదా, దాంతోపాటు ఇంకొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి కదా, క్యాప్సికమ్ అవి. అదైతే మర్చిపోయా, ఇంట్లో లేవు. సో నేనైతే ఫస్ట్ వెళ్ళి అది తెచ్చుకుంటాను, క్యాప్సికమ్ అవి తెచ్చుకుంటాను. ఓకేనా, చూడండి మన రాగి సంకటి విత్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే మన రాగి సంకటి విత్ చిల్లీ చికెన్, ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ అయితే రాగి సంకటి రెడీ అయిపోయింది. ఓకేనా, టేస్ట్ చూద్దాము. దానికన్నా ముందు చెప్పాను కదా క్యాప్సికమ్ లేవు అనేసి. పక్కనే సూపర్ మార్కెట్, నేను వెళ్ళైతే 2 minutesలో క్యాప్సికమ్ తెచ్చుకుంటాను, 5 minutesలో. వీలుంటే ఇదే వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. లేదు లెంత్ అవుతుంది అనుకుంటే ఈ చిల్లీ చికెన్ అనేది మళ్ళీ సపరేట్ వీడియోలాగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, బాగుంది కదా, ఫస్ట్ టైం చేసిన బాగా కుదిరింది అనిపించింది. చూస్తానండి టేస్ట్ కూడా. ఫస్ట్ ఇదే తింటాను. బాగుంది, విత్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. డెఫినెట్గా మా హస్బెండ్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఓకేనా, సో నేను క్యాప్సికమ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తాను, వచ్చిన తర్వాత తింటాను. ఓకేనా, సో అదండి ఈరోజు వీడియో. యాక్చువల్గా చిల్లీ చికెన్ వచ్చేసి నేను
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఎలా ఉంది అన్నది అయితే మీ కమెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.